హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి మీడియా. ఈరోజు మేము నెదర్లాండ్స్లో ఒక సూపర్ మార్కెట్కి వచ్చాము. దాని పేరు ఏంటంటే ఆల్బర్టైన్. ఇది వన్ ఆఫ్ ద సూపర్ మార్కెట్. దీన్ని ఏహెచ్ అని కూడా అంటారనమాట. సో సేమ్ లైక్ మనకి ఇండియాలో డీమార్ట్, బిగ్ బజార్, స్మార్ట్ బజార్ అలా ఉంటాయి కదా. సో అట్లానే ఇక్కడ కూడా ఇది వన్ ఆఫ్ ద సూపర్ మార్కెట్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇంట్లో కావాల్సిన డైలీ యూజ్ చేసే థింగ్స్ అన్నీ మనకు దొరుకుతాయి. ఫుడ్ ఐటమ్స్ ఇంకా మిగతావన్నీ ఉంటాయి అన్నమాట. సో మాకు ఈవినింగ్ ఇక్కడ 5 అయింది. సో మంచి ఆకలి వేస్తుంది. సరే ఏమైనా తిందాము అని అనుకున్నప్పుడు మాకు ఇది గుర్తొచ్చింది. సరేలే ఇక్కడికి వెళ్ళి ఏమైనా కొనుక్కొని తిందాంలే అన్నట్టుగా మేము ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మనకి ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ కూడా మనం ఈ మెషిన్ ద్వారా చక్కగా మేక్ చేసుకోవచ్చు. అలా కాదు ఇంకేమైనా అప్పటికప్పుడు ఏమైనా తాగాలి అనుకున్నా కానీ ఈ జ్యూస్ కూడా ఉంటుంది. ఇక్కడ చాలా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ప్రతిదీ దొరుకుతుంది. చూసారు కదా, యాపిల్స్ కూడా బోల్డ్ అన్ని రకరకాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రొడక్ట్స్ అన్నీ కూడాను కొన్ని లేబుల్స్తో ఉంటాయి. లైక్ కొన్ని ప్రొడక్ట్స్ ఏమో డిస్కౌంట్లో ఉంటాయి. ఆ డిస్కౌంట్లో ఉన్న వాటన్నిటినేమో ఆరెంజ్ లేబుల్తో పెడతారు. మా గ్రీన్ కలర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడాను బయో ప్రొడక్ట్స్ అనమాట. అంటే కెమికల్స్ ఏమి యూజ్ చేయని ప్రొడక్ట్స్. ఇంకా కొన్ని వచ్చేసేమో బ్లూ కలర్లో ఉంటాయి. సో అవన్నీ ఏంటంటే జనరల్ రెగ్యులర్ ప్రైస్ అనమాట. ఇంకా ఇక్కడ మనకి ఫుడ్ చాలా వరకు ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది. ఎందుకు అనంటే ఇక్కడ చాలా మంది డే టైంలో మోస్ట్లీ కుక్ చేయరు. వాళ్ళు ఓన్లీ నైట్ డిన్నర్ మాత్రమే కుక్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు ఇంకా వాళ్ళు అప్పటికప్పుడు తినడానికి అన్నట్టుగా అలాగ ప్యాకెట్ ఫుడ్ చాలా వరకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. మనకైతే చక్కగా ఇండియాలో ఏమన్నా ఈవినింగ్ సాయంత్రం ఆకలిస్తుంది అంటే చక్కగా వెళ్తే మనకి బోండా బజ్జీ షాపు దొరుకుతుంది. ఆ బండి దగ్గరికి వెళ్ళేసి చక్కగా తినేస్తాము. కానీ మాకు ఇక్కడ అట్లా ఉండవు కదా. సో అందుకని మేము ఇక్కడ మోస్ట్లీ ఇలాగా బేకరీ ఐటమ్స్ ఉంటాయి అనమాట అన్ని సూపర్ మార్కెట్స్లో. అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన స్నాక్స్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు రెగ్యులర్గా బీఫ్, పోర్క్ అవన్నీ వాళ్ళు నార్మల్గానే తింటారు. సో కాబట్టి వాళ్ళ స్నాక్స్లో కూడా అదే యూజ్ చేస్తారు. ఎవరైతే తినని వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఈ స్నాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేస్తారనమాట లేబుల్స్. ఆ ఐటమ్ వెజిటేరియనా లేకపోతే అందులో బీఫ్ కానీ చికెన్ ఏమైనా ఉందా అని. సో మనము అవన్నీ ఆ సింబల్స్ చూసుకొని మనము తీసుకోవాలన్నమాట. చాలా వరకు వి అని ఉంటుంది. అప్పుడు వాటన్నిటిని వీగన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు చాలా వరకు బ్రెడ్డే తింటారు, శాండ్విచెస్ అని చెప్పేసి అట్లాగా. సో అందుకని బ్రెడ్ కూడా చాలా టైప్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి. మనమైతే రైస్ అలా తింటాం కదా. సో వీళ్ళు మామూలుగా డే టైంలో అయితే శాండ్విచెస్ ఇవి తింటారు. నైట్ మాత్రమే పీస్ఫుల్గా కుక్ చేసుకుంటారు అనమాట. లైక్ పాస్తా కానీ నూడిల్స్ కానీ అట్లాగా. సమ్ టైమ్స్ వాళ్ళు రైస్ కూడా తింటారంట. అందుకనే సూపర్ మార్కెట్లో రైస్ కూడా అవైలబుల్గా ఉంటుంది చిన్న చిన్న ప్యాకెట్స్లో. ఇంకా తర్వాత ఇక్కడ మిల్క్ అన్నీ రకరకాల మిల్క్ ఉంటుంది. లైక్ ఆల్మండ్ మిల్క్ అని, సోయా మిల్క్, నార్మల్ బయో మిల్క్ కూడా ఉంటుంది. తర్వాత యోగట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ సూపర్ మార్కెట్లో ఆల్కహాల్ కూడా ఉంటుంది అనమాట. అంటే బిలో 14% ఆల్కహాల్ ఉన్న డ్రింక్స్ మాత్రమే ఉంటాయి. అంటే లైక్ బీర్, వైన్ అలాంటివి. ఇంకా అబోవ్ 14% ఉంటే వాటికి వేరే షాప్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటర్ కన్నా కానీ బీరే చాలా కాస్ట్ తక్కువగా అనిపించింది. సో మనకి ఎప్పుడైనా మామూలుగా వాటర్ అయినప్పుడు సరే కొనుక్కుందామని షాప్లోకి వెళ్తే వాటర్ కన్నా కానీ బీరే చాలా తక్కువగా ఉంది. జనరల్గా మనకి నెదర్లాండ్స్లో వాటర్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరకవన్నమాట. సో మనం బయటకు వెళ్తుంటే కొంచెము వాటర్ మాత్రం ఎక్కువ పెట్టుకొనే వెళ్ళాలి. అదొకటి ఇక్కడ కొంచెము మైనస్ పాయింట్. సో ఇక్కడ చూస్తే మీరు వాటర్ బాటిల్ ఏమో ఆల్మోస్ట్ €1.50 ఉంది. బీర్ వచ్చేసేమో 70 cents ఉంది. లైక్ అంటే మన ఇండియన్ కరెన్సీలో పోలిస్తే బీర్ వచ్చేసేమో 70 రూపీస్, వాటర్ బాటిల్ వచ్చేసేమో 150 రూపీస్ అనమాట. సో అది నాకు చాలా ఫన్గా అనిపించింది. ఇంకా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్తో పాటు కాకుండా మిగతావి షాంపూస్ అట్లాగా అన్ని ప్రతిదీ దొరుకుతుంది. ఇంకా ఇక్కడ జనరల్గా మెడిసిన్స్ అనేవి మనకి ఈ షాప్స్లో ఉంటాయి. అంటే బేసిక్ మెడిసిన్స్ అనమాట. లైక్ తలనొప్పికి కానీ ఫీవర్కి వాటికి మాత్రం ఇక్కడ మెడిసిన్స్ ఉంటాయి. మనం మెడికల్ షాప్లోకి వెళ్ళాలి అంటే కంపల్సరీగా మనకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయితే ఉండాలన్నమాట. సో ఇంకా బేసిక్ మెడిసిన్ అంతా కూడాను మనకి ఇక్కడే దొరికేస్తుంది. పారాసిటమాల్, కోల్డ్, కఫ్ వాటన్నిటికి కూడా ఇక్కడే ఉంటుంది అనమాట.
సో ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంక మేము ఫైనల్గా బిల్ పే చేస్తున్నాము. సో మనము ఆల్రెడీ ఆల్బర్టన్ యాప్ ఉంటుంది, అది మనం డౌన్లోడ్ చేసుకుంటే దానికి ఒక బోనస్ కార్డు ఉంటుంది అనమాట. ఆ నెంబర్ మనము ఇక్కడ స్కాన్ చేస్తే మనకి ఆరెంజ్ కలర్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనకి కొంచెం కాస్ట్ తగ్గేసి వస్తాయి. సో ఇట్లాగ మేమైతే ఇక్కడ స్కానర్తో స్కాన్ చేసాము. ఇంక మనమైతే ఎక్కడ వెయిట్ చేయని అవసరం లేదు, చక్కగా ఇక్కడ ఇలాగా సెల్ఫ్ చెక్అవుట్సే ఉంటాయి. సో మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ స్కాన్ చేయొచ్చు. తర్వాత స్నాక్స్ అన్నిటినేమో ఇట్లాగా సపరేట్గా ఆప్షన్స్ ఉంటాయి. సో మనం అక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఆ స్నాక్స్ని కూడా పే చేయొచ్చు అనమాట. సో అట్లాగా మేము మొత్తానికి ఫైనల్గా అయితే షాపింగ్ ఫినిష్ చేసి చక్కగా తినడానికి అయితే తెచ్చుకున్నాము. బాగా ఆకలేసి వస్తుంది అని చెప్పేసి సో ఇంక ఇలాగ మనీ పే చేసాము. మన రిసిప్ట్కి ఒక బార్ కోడ్ ఉంటుంది అనమాట. సో ఆ బార్ కోడ్ని అయితే మనము ఎంట్రన్స్లో స్కాన్ చేయాలి, అప్పుడే మనకు ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అదిగో అనిర్వన్ చక్కగా ఓపెన్ చేసేసి జాలీగా వెళ్ళిపోతున్నాడు. సరే అండి, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మేమైతే ఈ స్నాక్స్ తినాలి. బాయ్ బాయ్.